జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ని ఎంత డీగ్రేడ్ చేయాలని ట్రై చేస్తున్నాడో అతను అంత బాగా ఎదుగుతున్నాడు. ఈ విషయం ఆయనకి ఎవరు చెప్పట్లేదో చెప్తున్నారో అర్థం కావట్లేదు. నిన్న కూడా ఈ విధంగా మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి పొమ్మన్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి అతను ఏమంటాడంటే అతను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి హీనంగా తీసికట్టినట్టుగా మాట్లాడాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఎవరికైనా మనం చెప్పాల్సినంత చెప్పాలి కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా మీరు ఈ రోజున ప్రతిపక్ష హోదాకి అర్హులు కాదు. కానీ అతను కానీ అధికార పక్షం నుంచి బయటకు వచ్చాయంటే శుభ్రంగా అతనికి 18+ సీట్స్ ఉన్నాయి. అంటే మీకన్నా ఎన్నో ఎక్కువ ఉన్నాయి. ఒక 19, 20, 21 3 సీట్లు ఎక్కువ ఉన్నాయి. 3 సీట్లు ఎక్కువ ఉన్నప్పుడు అతను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. రేపటి రోజున ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య అంతర్యుద్ధం చెలరేగి చీలిపోయి బయటకు వచ్చారనుకోండి, మళ్ళీ వాళ్ళకి 8 సీట్లు బీజేపీ వాళ్ళు ఉన్నాయి. కాబట్టి అటు ఇటుగా వాళ్ళు 30 వరకు ఉన్నారు, సుమారు 29. అదే మీరు 11. అప్పుడు ఆయన టెక్నికల్గా ఆయనకు అంత కెపాసిటీ ఉన్నప్పుడు ఆయన చూసి మీరు గౌరవించాల్సింది తప్ప ఆయన్ని తీసుకట్టినట్టు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈక్వేషన్ ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, మేము కేంద్రంలో ఉన్న అధికార పక్షాన్ని ఢీకొట్టి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి ఈ విధంగా ఒక అధికారాన్ని సొంతంగా చేపట్టాము. అదే మీరు కేంద్రంలో పోయి బీజేపీ కాళ్ళు పట్టుకొని ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని మీరు చేసుకున్న ఆ ఒప్పందాలతో, చీకటి ఒప్పందాలతో ఈ రోజున మీరు 21 సీట్లు గెలవగలిగారు అని చెప్పి అన్నారు. ఏది ఈ వైసీపీ వాళ్ళు అనే మాట. అవునన్నా కాదన్నా ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే అతను మీకన్నా 10 సీట్లు ఎక్కువతో ఉన్నాడు. 10 సీట్లు ఎక్కువతో జీవితంలో తొలిసారి అతను గెలిచాడు అంటే గెలుస్తూ ఉంటారు. ఇంకా పోను గెలుస్తారు. అది తప్పు. మొన్న ఈ మధ్య కూడా పోలీసుల్ని బట్టలు తీసి నిలబెడతాను అని చెప్పడం, ఇలాంటి రాంగ్ కామెంటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి మానుకోవాలి. అవును అయితే తప్పింది. కార్పొరేటర్ నుంచి ఎదిగిన వాళ్ళు లేరా? కార్పొరేటర్కి ఎక్కువ అంటే కార్పొరేటర్ని తీసుకెట్టినట్టు అది వాళ్ళని తక్కువ చేయడం, పోలీసులను తక్కువ చేయడం. ఇప్పటికే మీరు చాలామందిని తక్కువ చేసి ఓవర్ హైపర్ యాక్టివ్గా మాట్లాడిన మాటలన్నీ అటర్ఫ్లాప్ అయినాయి కదా. వై నాట్ 175? నా వెంట్రుకు కూడా పీకలేరు. నేను ఈ కురుక్షేత్రంలో అర్జునుడు లాంటి వాడిని. ఇవన్నీ చెప్పి ఏం చేశారు సార్? మీరు మొత్తం దెబ్బతిన్నారు, దివాలు తీశారు. మిమ్మల్ని మీరు ఓవర్గా నమ్మడం అనేది ముందు తగ్గించేయండి. ఇక్కడ స్పీకర్ అయ్యన పాత్రుడు ఒక కామెంట్ చేశాడు, ఇక్కడ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజలు ఇస్తారు, దాన్ని తీసుకోవడం అంటే నువ్వెవరు? ఒక బిచ్చగాడివి. అధికారం కావాలి మొర్రో అని మొత్తుకుంటే వాళ్ళని పోయి ఇండ్లు ఊరూర వాడవాడ తిరిగితే నీకు ఆ రోజు 151 సీట్లు వచ్చారు. నువ్వు హాయిగా దేవుణ్ణే వెంకటేశ్వర స్వామినే ఆయన్ని కొండ మీద నుంచి కిందకు తెచ్చి నువ్వు సెట్ వేసుకొని నీ అహంకారాన్ని ప్రదర్శించినప్పుడే నీది పోయింది. ఎందుకంటే దేవుడి దగ్గరికి నువ్వు నీ భార్య పోవాలి అంతే తప్ప దేవుడిని ఇక్కడికి రప్పకూడదు. ఇలాంటి ఎన్నో సెంటిమెంట్లు మీరు హరించి వాటి ద్వారా ఈ రోజున ఇంత భారీ ఎత్తున చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో వీళ్ళకి ఎప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఆ రోజున మీరేమన్నారు? 23 సీట్లు నీకున్న చంద్రబాబు, నేను 5 లాగేస్తే నీ మొత్తం కుప్పగొలిపోద్ది వ్యవస్థ, నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు అని స్పష్టంగా మీరే అని ఈ రోజు నాకు ప్రతిపక్షం కావాలి అని చెప్పి 11 సీట్లతో అంటే జనం ఒప్పుకుంటారా? దేవరించడం కదా. సరే, అప్పటికి కూడా మీరు అడుగుతున్నారు, దానికి కొన్ని టెక్నికల్ రీజన్స్ చూపిస్తున్నారు. ఎందుకంటే 40 ఇవి ఇస్తారు, 40 నిమిషాలు ఇస్తారు ప్రతిపక్ష నేత హోదా ఉంటే, లేకపోతే ఇయ్యరు. ఎమ్మెల్యేగా ఉంటే 2 నిమిషాలు ఇస్తారు అనే కోణంలో మీరు మాట్లాడుతున్నది జనాల్లో తీసుకుపోతున్నంత వరకు బాగానే ఉంది. సరే, అతను దాన్ని ఏదో జర్మనీలో అయితే ఈ పర్సంటేజ్ విధానంతో ఇస్తారు అని చెప్పి అన్నారు. ఓకే, కాదంటలేదు, అక్కడ వరకు ఉండాలి. కానీ అతనికి తెలియదేమో అది ఇదే అని చెప్పాలి, ఉదాహరణలు చెప్పాలి. ఉపేంద్రని ఆ రోజున ఢిల్లీలో ఆ విధంగా ప్రతిపక్ష హోదా ఇచ్చారని, మళ్ళీ ఆ తర్వాత ఇంకెక్కడో పొరుగు రాష్ట్రంలో ఇట్లాగే ఇచ్చారని చెప్పి ఉదాహరించుకొని టెక్నికల్ వర్డ్స్ వాడాలి తప్ప, ఒక డేటాని రిలీజ్ చేయాలి తప్ప, వాడి ముఖం వాడికి ఏం తెలుసు? వాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచాడు, వాడి ముఖానికి అసలు ఎమ్మెల్యేకి కూడా వాడు తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అంటే కార్పొరేటర్ని తిట్టి, ఎమ్మెల్యేని తిట్టి, అతన్ని తిట్టి, అతన్ని ఇంతకుముందు మీరు 4 పెళ్ళాలు 3 పెళ్ళాలు అని చెప్పి కాళ్ళు మార్చినట్టు పెళ్ళాలు మారుస్తారని చెప్పినప్పుడు ఎంత గందరగోళమైంది. అతను ఏమన్నాడు? రా నేను 4వ పెళ్లి చేసుకుంటాను. సరే, జనాల్లో ఉవ్వెత్తు నెగిసిపడింది.
అలాంటి కామెంట్లు, రాంగ్ కామెంట్లు ఫస్ట్ చేయడం మానేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. బాగుంటుంది. అనవసరమైన విషయాల్లో ఏలు పెట్టి కెలుక్కొని ఆ చెడదనం అంతా నెత్తికేసి రుద్దుకొని జనాలు ఉంటారు, కాదంట్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. జనాలు ఉంటారు, దేవుడు ఉంటాడు. మీరు వాళ్ళిద్దరిని నమ్ముతారని తెలుసు, కానీ వాస్తవానికి మిమ్మల్ని నడిపేవాడు కూడా మీకు ఉండాలి. అర్థమైందా? కేజీఎఫ్ డైలాగ్ ఒకసారి గుర్తు చేసుకోండి. నీ వెనక 10 మంది ఉన్నారన్న ధైర్యం ఉంటే నువ్వు ఒక దీన్నే చేయొచ్చు. అదే నీ వెనక నువ్వే ఒక 10 మంది వెనక నువ్వు ఉన్నావని తెలిసి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు అని చెప్పి అంటారే, అట్లాగా ఒక లెక్క ఉంటుంది. మీరు జనం ఉన్నారని చెప్పి నమ్మి మోసపోయారు, కానీ మీ వెనక కొందరుండి నడిపితేనే మీరుంటారు ముందు. ఇప్పుడు మీ వెనక ఆ కొందరు లేరు కాబట్టి ఈరోజు వెనకబడి ఉండి 11 సీట్లకు పరిమితం అయ్యారు. మీరు ఆ తలకాయను అక్కడ పెట్టుకొని తిరగడంలోనే సగం చచ్చిపోయారు. ఫస్ట్ ఏంటంటే, అరే నాకు ఇలాంటి దుస్థితి ఇక్కడ ఏర్పడిందంటే నేను ఏదో తప్పిదాలు చేశాను, నేను జనానికి డబ్బు ఇవ్వడం ద్వారా మాత్రమే నాకు ఓట్లు పడవని అర్థమైనాయి, కాబట్టి నేను ఏదో కొత్త రాజకీయం నేర్చుకోవాలని గుండె మీద చేసుకొని ముందు ఫస్ట్ మీరు నేర్చుకోండి. అతను నేర్చేసుకున్నాడు రాజకీయాలు. 2024 టర్మ్కి రాజకీయాలు నేర్చేసుకొని 100% విజయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేశాడు. మీరు కార్పొరేటర్ అన్నా లేకపోతే ఇంకేదన్నా అందుకన్నా మించి తక్కువ పదాన్ని వార్డు మెంబర్ అన్నా ఇప్పుడు ఎవరు పడరు. అతను వచ్చి ఒకసారి ఇటు చూస్తే మీ మనుషులు లేరు, మీరు రమ్మని పిలిచారు. గాడిదలాగా వయసు వచ్చింది నీకు, నువ్వు ఒకసారి ఎమ్మెల్యేగా గెలువని రోజా అంటే ఒకసారి ఇటు చూస్తే ఆడు రోజా లేదు. టెక్నికల్గా అతను హిట్ అయిపోయాడుగా. ఎందుకు ఇలాంటి చెడ్డ పనికిమాల చవట దద్దమ్మ సన్నాసి రాగాలు కూని కూతలు అదేదో కోస్తారే, అలా కూయకూడదండి, తప్పది, గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్.